సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us. I have loved thee with an everlasting love, therefore with loving kindness have I drawn thee. చూడండి నేస్తమా, నీ జీవితంలో నీవు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఏవేవో సమస్యలు ఎదుర్కొంటూ ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైన పరిష్కారమును పొందుకుంటూ జీవితంలో సంతృప్తి లేకుండా, సరి అయిన నెమ్మది లేకుండా, ఈ జీవితము దుఃఖమునకు, ఇబ్బందులకు మాత్రమే నిర్ణయించబడినది. నన్ను ప్రేమించేవారెవరూ లేరు, ఇక నా బ్రతుకు సంతోషము వైపు ఎన్నటికీ కూడా పయనించదు అని నీవు వాపోతూ ఉన్నావు నేస్తమా. నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా స్వల్పకాలము మాత్రమే నీతో ఉంటుంది. ప్రతి సమస్య నుంచి కూడా నీ దేవుడు నీకు శాశ్వతమైన పరిష్కారమును అనుగ్రహించబోతూ ఉన్నారు. శాశ్వతమైన ఆ దేవుని ప్రేమ నిన్ను అనునిత్యము తన దక్షిణ హస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తోంది అన్న సంగతిని నీవు గ్రహించలేకపోతూ ఉన్నావు నేస్తమా. నీ ఆలోచనలు సత్యము కాదు. ఎందుకంటే నీవు పడుతున్న ఇబ్బందులను బట్టి నీవు అలా అనుకోవడం నీ వరకు న్యాయమే, కానీ నీ పట్ల ఎంత ఉన్నతమైన ప్రేమను కలిగి ఉన్న దేవుడు నీ పక్షాన ఉన్నారు అన్న సంగతిని నీవు మరువకూడదు. నీ దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న ఆయన ప్రకటన, ఆయన పరిశుద్ధ వాగ్దానం ఏమిటి అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నీ దేవుడు నీకు చెప్తూ ఉన్నారు నేస్తమా, శాశ్వతమైన ప్రేమతోనే నిన్నైన ప్రేమిస్తూ ఉన్నారు గనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అయితే నీకొస్తున్న ప్రతి శ్రమయందు, ప్రతి శోధనయందు కూడా నీ దేవుడు నీ పక్షాన నిలువబడి నిన్ను తప్పిస్తూ, విడిపిస్తూ, నడిపిస్తూ ఉన్నారు నేస్తమా. విడువక నీ ఎడల ఆయన కృప చూపుతూనే ఉన్నారు. నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు అని నీవు వాపోతూ ఉన్నావు నేస్తమా. అది నిజము కాదు, అది నిజము కాదు. నీవు పడుతున్న యాతనలు నీ కట్టి అనుభూతిని కలుగు చేస్తూ ఉన్నవి, కానీ నీ దేవుని ప్రేమను గనక నీవు యోచన చేస్తున్నట్లయితే నీవు మరి యొక్క మార్గము గుండా నీ ఆలోచనలను మలుచుకోగలుగుతావు. ఇది నాన్న దేవుడు నీకు తన ప్రేమను, తన చూపిస్తున్న ఆ వాత్సల్యతను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నేస్తమా. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎప్పుడూ ఆయన కృపను నీకు దూరము చేయలా. ఆయన కృప నీ వెన్నంటి ఉండి నిన్ను నడిపిస్తూనే ఉంది. శాశ్వతమైన ప్రేమను నీ పట్ల ఆయన కనపరుస్తూ ఉన్నారు. అట్టి ఉన్నతమైన ప్రేమను ఆయన నీ పట్ల కలిగి ఉన్నారు నేస్తమా. కాబట్టి ప్రతి విధమైన దుఃఖము, చింత, వేదనల నుంచి నీవు బయటకు రావాలి. నీ దేవుడు నీ పక్షమందున్నారు అన్న సంగతిని నీవు హృదయపూర్వకముగా గ్రహించగలగాలి. దేవుడు నీ పక్షాన ఉన్నారు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు. ఎప్పుడూ కూడా నా వెన్నంటుండి నన్ను నడిపిస్తున్నారు దేవుడు అన్న అనుభూతిని నీవు పొందగలగాలి నేస్తమా. పొందగలగాలి అంటే నీ దేవునితో నీకు ప్రత్యక్షమైన సంబంధం కావాలి. నీ దేవునితో నీవు ప్రత్యక్షముగా గడుపుటకు నీవు నేర్చుకోవాలి. హృదయపూర్వకంగా నీ దేవునితో నీవు నీ సమయాన్ని నీవు గడపగలగాలి.
అట్లా చేయగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆనందమయముగా ఉంటుంది. దేవుని కృప నీతో ఉంది అన్న సంగతిని నీవెన్నడూ మరువబోకు నేస్తమా. నీ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములనే తప్పక అనుగ్రహిస్తారు. నిన్ను దీవించి ఆయన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ప్రేమ కలిగిన దేవుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని నాయన మీ ప్రేమను ఒకసారి మరలా మీ బిడ్డకు గుర్తు చేసిన రీతిని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు ఇచ్చిన ఈ వాక్కును హృదయపూర్వకముగా స్వీకరించి తనకున్న కష్టములు, వేదనలు, చింతల నుంచి బయటకొచ్చి నాయన ఎంతో శాంతి సమాధానంతో మిమ్మల్ని ఆరాధించుచు గనపరచుచు నాయన నెమ్మది గలవారే జీవించినట్లుగా నాయన మీ బిడ్డకి మీ కృపను అనుగ్రహించమని వేడుకొనిచూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి, దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవము కలిగిన దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.